ముందుగా అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు వీడియోలో ఒక చిన్న కథనైతే చెప్తాను. అది దేని గురించి అంటే, మనం ప్రతిరోజు శారీరక బలం గురించి, శరీరం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మంచిది అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా! శారీరక దారుఢ్యంతో పాటు మానసిక నిగ్రహం కూడా ఎంత ముఖ్యం అనే దాని గురించి ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఒక సాహసికుడికి చిన్నతనం నుంచి ఆటలంటే చాలా ఇష్టము. తన స్కూల్లో జరిగేటువంటి ఏ ఆటల పోటీలో అయినా మొదటి బహుమతి సంపాదించేవాడు. అలా పెరుగుతూ పెద్దయిన కొద్దీ అతనికి యవ్వనంలో ఒకరోజు ఆహ్, తన ఇష్టాలు మారిపోతూ వస్తూ ఉంటాయి కదా! చిన్నప్పటి నుంచి. తను జిప్ లైనింగ్ అలాగే పెద్ద పెద్ద కొండలెక్కడము, డే హైకింగ్ ఇట్లాంటివి ఇష్టపడుతూ వచ్చాడు పెద్దయ్యే కొద్దీ. ఒక రోజు అతనికి ఏమనిపించిందంటే, ఒక సుదీర్ఘ ప్రయాణం చేయాలనిపించింది. ఏదైనా ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కాలి అనిపించింది. వెంటనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో అతను ఏమనుకున్నాడు, తన గురించి తను తెలుసుకోవడం అంటే, తన శారీరక బలం ఎలా ఉంది, అంటే తను శారీరకంగా ఏ సవాళ్ళనైనా ఎదుర్కోవటమే తన గురించి తాను తెలుసుకోవటం అనుకున్నాడు. అనుకొని ఆ ఉత్తరాఖండ్‌లో ఉన్న శివాలిక్ పర్వతాలని ఆరోహించాడు. అతను ఆ పర్వతాల పైకెక్కగానే అతనికి ఒక సాధువు ధ్యానంలో కూర్చొని కనిపించారు. ఈయన చాలా పెద్దాయనలాగా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారు? ఇంత దూరం ఎలా వచ్చారు? అని ఆలోచించసాగాడు. ఆ సాధువు కళ్ళు తెరవగానే, "స్వామి మీరిక్కడికి ఎలా చేరుకోగలిగారు? చాలా ఎత్తైన పర్వతం గదా! మీరు చూస్తే చాలా పెద్దవారిలా ఉన్నారు" అని అడిగాడు. అప్పుడు వెంటనే దీర్ఘాలోచనతో ఉన్నటువంటి ఆ సాధువు, "నేను ఈ పర్వతం దిగేలోగా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నాయనా" అని చెప్పారు. అంటే అప్పుడు ఈ సాహసికుడేమన్నాడు, ఇక్కడ ఎటువంటి జనము లేరు. చేయడానికి పని ఏం లేదు. అది కూడా మీరు ధ్యాన ముద్రలో ఉన్నారు. ధ్యానంలో కూర్చొని ఉన్నారు. మీరేం పని చేయట్లేదు గదా! అని ఆశ్చర్యంగా అడిగాడు. అడిగితే అప్పుడు వెంటనే ఆ సాధువు, నేను లొంగదీసుకోవాల్సినటువంటి క్రూర జంతువులు ఇక్కడ చాలా ఉన్నాయి. మచ్చిక చేసుకోవాల్సినయి అన్నారు. అంటే ఆయన సాహసికుడు చుట్టూ చూస్తూ ఇక్కడ ఏం లేవు కదా! మీరు వేటిని ఇది చేయాలి, మచ్చిక చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి అటు ఇటు చూస్తూ, "స్వామీజీ ఇక్కడ ఏ జంతువులు లేవు కదా" అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు ఆ సాధువు సాలోచనగా, "ఇక్కడ 2 టక్కరి డేగలున్నాయి. అవి ఎప్పుడూ కూడా అపరిశుభ్రమైన ప్రదేశాలకు వెతుకుతూ ఉంటాయి ఆహారం కోసం. వాటిని నేను మచ్చిక చేసుకొని పరిశుభ్రమైన ప్రదేశాలకు వెళ్ళేట్టుగా ప్రేరేపించాలి. అవి 2 కూడా నా 2 కళ్ళు" అని చెప్పారు. తర్వాత 2 పెద్ద పెద్ద బల్లూకాలున్నాయి కదా! ఆ 2 బల్లూకాలు కూడా ఎప్పుడూ ఎవరో ఒకరి నుంచి ఏదో ఒకటి లాక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అవి అలా లాక్కోకుండా, పీక్కోకుండా వాటికి ఎవరికైనా ఏదైనా ఇవ్వటంలో నేను తగిన శిక్షణ ఇవ్వాలి. ఆ 2 బల్లూకాలు కూడా నా 2 చేతులు అని చెప్పారు. అలాగే 2 కుందేళ్ళున్నాయన్నాను కదా! అవి ఎప్పుడూ కూడా పరిస్థితులను తప్పించుకొని, కష్టాలను, సవాళ్లను, సమస్యలను తప్పించుకొని పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటికి ఎప్పుడు సుఖ సంతోషాలను వెతుకుతూ ఉంటాయి. వాటిని కట్టడి చేసి వాటి బాధ్యత తెలుసుకునేట్టు నేను చేయాలి. ఆ 2 కుందేళ్ళు కూడా నా 2 కాళ్ళు అని చెప్పారు. అప్పుడు మెల్లగా ఈ సాహసికుడికి అర్థం కానారంభించింది సాధువు ఏం చెప్తున్నారు అనేది. ఇక మీదట గాడిద ఉంది కదా! ఆ గాడిద ఎప్పుడూ నిద్రపోతూ ఉంటుంది. చాలా బద్ధకస్తురాలు. ఏదైనా పని చెప్తే అప్రయత్నంగానే పెద్దగా ఓండ్ర పెడుతూ ఉంటుంది. నిద్రపోతూ ఉంటుంది. దాని బద్ధకాన్ని వదిలించి దానితో ఏదైనా పని చేయించాలి. ఆ బద్ధకస్తుడైనటువంటి గాడిద నా శరీరమే అని చెప్తారు ఆ సాధువు. అలాగే ఇంకా ఆఖరిగా మిగిలింది పాము. అది అన్నిటికన్నా విషపూరితమైనది, ప్రమాదకరమైనది. అది ఎప్పుడు బుట్ట లోపలే ఉంటూ ఎటువంటి హెచ్చరిక లేకుండా బయటకు వచ్చి ఒక్కసారిగా బుసలు కొడుతూ ఉంటుంది. దానివల్ల మనకెంతో ప్రమాదం ఉంటుంది. అది నా నాలుక. నాలుక ఎప్పుడూ కూడా క్రోధంతో కూడి ఉన్నటువంటి మాటలు, కటువచనాలు, అలాగే ఇతరులకు అబద్ధాలు చెప్పడం, విమర్శలు దొర్లిస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రవర్తన మానుకునే విధంగా దానికి మంచి మాట్లాడే విధంగా శిక్షణ కూడా ఇవ్వాలి నేను. ఇవన్నీ నాకు చాలా పెద్ద పెద్ద పనులు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే ఇది పర్వతం నుంచి క్రిందకి వస్తాను అని చెప్పారు. అప్పుడు ఆ పర్వతారోహకుడికి కథ మొత్తం అర్థమైంది. మీకు అర్థమైందా ఇందులో సారాంశం ఏంటనేది? చెప్పండి. మన 2 కళ్ళు ఎప్పుడూ కూడా చెడు చూడటానికే ఇష్టపడుతూ ఉంటాయి. వాటిని ఆ చెడు చూడకుండా మనము మంచి చూసే విధంగా ప్రేరేపించాలి. అది మన మనోనిగ్రహానికి ముడిపడి ఉంటుంది అని అర్థం. అలాగే మన 2 చేతులు
ఎప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాయి. వారు నాకేదన్నా ఇస్తే బావుండు అని. అది కాకుండా మనం కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనే ఆలోచనని మన మనసులో కల్పించుకోవాలి. అలాగే మన 2 కాళ్ళు సమస్యలు రాగానే పరిగెట్టడం మొదలుపెడతాయి. కానీ సమస్యలను ఎదుర్కోవడానికి, స్ట్రాంగ్‌గా నిలబడటానికి మన కాళ్ళకి మన మనసు ద్వారా మన ఆజ్ఞల్ని ప్రేరేపించాలి. అలాగే మన శరీరం. దాని గురించయితే ఇంక మనం చెప్పే పనే లేదు. ఎప్పుడు బద్ధకంగా దాన్ని బొజ్జోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం గదా! ప్రతిరోజు సోఫాలో అలా పడుకొని టీవీ చూస్తూ ఉంటాము. ఎటువంటి పని లేకుండా రోజు మొత్తంలో ఎక్కువ సమయం గడిపేస్తూ ఉంటాము చాలామందిమి. దాన్ని కూడా ఆ బద్ధకాన్ని వదిలించి ఏదో ఒక పనికి ప్రేరేపించాలని మన మనసుకు చెప్పాలి. అలాగే ఆఖరుగా నాలుక. సాధువు చెప్పినట్టు అన్నిటికన్నా ప్రమాదకరమైంది మన ఈ నాలుక. ఈ నాలుక వల్ల మనకి స్నేహితులు కలగటమైనా నాలుక వల్లే, శత్రువులు రావటమైనా ఆ నాలుక వల్లే. మనం ఎంత మంచి మాటలైతే మాట్లాడతామో మనకు తిరిగి అంతే మంచి జరుగుతుంది. మన నాలుక ఎప్పుడైతే చెడుగా మాట్లాడుతూ ఉంటుందో అప్పుడు మనకంతా చెడే జరుగుతూ ఉంటుందని మన మనసుతో ఇవన్నీ ఆలోచించి మనోనిగ్రహాన్ని కలిగి ఉండటం అన్నిటికన్నా ముఖ్యమైందని ఆ సాధువు మాటల్లో అంతరార్థం అన్నమాట. శరీర దారుఢ్యతతో పాటుగా మనకి మానసిక దారుఢ్యత కూడా లభించినప్పుడు మన జీవితంలో ఎంతో సుఖ సంతోషాలతో జీవించగలుగుతాము అనేది ఈ కథలోని అంతరార్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.